Ramesh. The Lord's table is ready. దేవుని యొక్క పరిశుద్ధ బల్ల సిద్ధపరచబడి ఉన్నది. Please come and take part in it. మీరందరూ కూడా వచ్చి దానిలో పాలుభాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరిట మనవి. Let us follow an order this time. ఈ సమయంలో మనం ఒక క్రమాన్ని పాటిద్దాము. We begin from here. మనము ఇలా వద్దాము, Line up here. అలా వచ్చి ఇలా లైన్లో Then you go this way. ఇలా తీసుకుని ఇటు నుండి అలా వెళ్ళిపోదాం. ఇలాగొచ్చి అలా తీసుకుని అలాగ వెళ్ళిపోవాలి. నో కన్ఫ్యూజన్. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు, తోసుకోవద్దు. DSS will help us in some of the elements. రెండు డిస్ట్రిక్ట్ చైర్మన్స్ సహాయం చేస్తారు. స్టార్ట్. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా, నేపమించకయే నీ కృపలో, నేపమించకయే నీ కృపలో నా పరాధములను క్షమించు, నా పరాధములను క్షమించు, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. మనకై అర్పించబడిన శరీరం, మనకై చిందించిన రక్తం, ఆ ప్రభు యొక్క దేహమైన చిత్రం సిద్ధపడ్డాను. సిలువాకు నేను కోచితిని, తులువాలతో చేరితిని, సిలువాకు నేను కోచితిని, తులువాలతో చేరితిని, కలుషములను మోపితిని, కలుషములను మోపితిని, దోషుందని ప్రభువా, దోషుందని ప్రభువా, అపరాధి యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. మనంగా సిద్ధపడదాం. మనకై చిందించిన ప్రభు రక్తాన్ని, మనకై నలగొట్టబడిన ప్రభు శరీరం తింటున్న మనము ఆ ప్రభు మరణాన్ని గురించి సాక్షులుగా ఉందాం. రాకాలు పల్లెపు పోటు గ్రక్కున పుడచితి నేనే, రకాలు బల్లెపు పోటు గ్రక్కున పుడచితి నేనే, మిక్కిలి బాధించితిని, మిక్కిలి బాధించితిని, మక్కువ చూపితివయ్యా, మక్కువ చూపితివయ్యా, అపరాధిని యేసయ్యా
కృప చూపి బ్రోవయ్యా అపరాధి యేసయ్యా కృప చూపి బ్రోవయ్యా దాహము కొనగా చేదు చిరకలు తాగనిది మనకైన దాహం కొన్నారు. దాహంబు కొనగా చేదు చిరకాను ద్రావ నిడితి దాహంబు కొనగా చేదు చిరకాను ద్రావ నిడితి క్రూరుండనై తూరితిని ఘోరంబు పాపిని దేవా ఘోరంబు పాపిని దేవా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవయ్యా అయ్యా నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత. ఎన్ని నిందలు పెట్టినా నా కోసం సహించే ప్రభువా, ఎంత గొప్ప మనసు నీది ప్రభువా. చిందిన రక్తమునకై పొందిన దెబ్బల చేత చిందిన రక్తమునకై పొందిన దెబ్బల చేత నిందాలు పెట్టి తినయ్యో నిందాలు పెట్టి తినయ్యో సందేహమేల ప్రభువా సందేహమేల ప్రభువా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవయ్యా. ఆయన సుందరమైన దేవునిపై ముళ్ళ కిరీటం పెట్టి నా వల్ల నేరమైంది, ఆ నేరం ఆయన పొందారు శిక్ష. అందుకే ఆయన సాక్షిగా జీవిద్దాం. ముల్లాతో కిరీటంబు నల్లేని స్థిరమున నిడితే ముల్లాతో కిరీటంబు నల్లేని స్థిరమున నిడితే నా వల్ల నేరా మాయే నా వల్ల నేరా మాయే చల్లాని దయగల తండ్రి చల్లాని దయగల తండ్రి అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవయ్యా
అపరాధి యేసయ్యా కృప చూపి బ్రోవయ్యా. శిక్షకు పాత్రుడనయ్యా రక్షణ తెచ్చితివయ్యా. శిక్షకు పాత్రుడనయ్యా రక్షణ తెచ్చితివయ్యా. అక్షయ భాగ్యము నీయా అక్షయ భాగ్యము నీయా మోక్షంబు చూపితివయ్యో మోక్షంబు చూపితివయ్యో. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవ. Table of the Lord is still open. If anyone that have not received, please come and be a part of it. ఇంకా బల్ల ఇక్కడ మన మధ్యలో ఉంది. ఎవరైనా తీసుకుని ఉండకపోతే దయచేసి వచ్చి బల్లలో పాలిభాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరిట మనవి. Let us pray. ప్రార్థన చేసుకుందామా. May we all stand for the prayer, please. దయచేసి అందరము నిలబడదాము, ప్రార్థన చేసుకుందాం. Let us give thanks to the Lord for the wonderful 3 days meet we had. ఈ 3 రోజులు మనము గడిపినటువంటి దినములను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. What a blessing and opportunity. నిజంగా ఇది ఎంత దివ్యమైనటువంటి సమయము, ఆశీర్వాదము. And what a blessed way to conclude these GEMS family celebrations of 2026 through Holy Communion. ఈ యొక్క బల్లలో ప్రవేశించి ఈ యొక్క జెమ్స్ ఫ్యామిలీ సెలబ్రేషన్స్ని ముగించుకోవటం ఎంత ధన్యకరము.
Let us thank and praise the Lord. కాబట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన నామాన్ని మహింపరుద్దాం. It is His ministry. ఇది ఆయన మనకు అప్పగించినటువంటి పరిచర్య. It is His kingdom work. ఇది ఆయన రాజ్య విస్తరణ కొరకైనటువంటి పని. Let us do His things. కాబట్టి ఆయన పనిని మనము జరిగిద్దాం. Let His name be glorified. తద్వారా ఆయన నామానికి మహిమ తీసుకుని వద్దాం. One thing I am sure. ఒక విషయము నేను ఖచ్చితంగా చెప్పగలను. From henceforth, ఈ రోజు మొదలుకొని He is going to meet your needs. ప్రతి ఒక్క అవసరతను దేవుడు మీ జీవితంలో He is going తీర్చబోతున్నారు. to protect you from every harm, danger. ప్రతి విధమైనటువంటి అపాయము నుండి హానికరము నుండి దేవుడు మిమ్మల్ని కాపాడబోతున్నాడు. He is going to solve your problems. మీకున్నటువంటి సమస్యలన్నిటి నుండి దేవుడు విడిపించబోతున్నాడు. He is going to heal your sickness. మీకున్నటువంటి ప్రతి అనారోగ్యము నుండి దేవుడు విడిపించబోతున్నాడు. It is His thing. ఎందుకంటే అది ఆయన యొక్క పని. He will fulfill the desires of your heart. మన యొక్క హృదయ వాంఛలను ఆయన తీరుస్తూ ఉన్నారు. It is He who will give you a vision. ఇదిగో ఆయనే మనకు తన యొక్క దర్శనమును అనుగ్రహించి ఉన్నారు. We are the tools in His hand. మనం ఆయన చేతిలో పనిముట్ల వలె ఉన్నాము. Just let us allow ourselves that He will use us. మనల్ని దేవుడు వాడుకొనున్నట్లుగా మనల్ని మనము దేవుని చేతులకు అప్పగించుకుందాము. Let us praise His holy name. ఆయన నామాన్ని మహిమపరుద్దాము. Let us pray. ప్రార్థన చేద్దాం. Heavenly Father, we come to you. పరమ తండ్రి, మేము మీ పాదాల యొద్దకు వచ్చాము. We thank you and we bless you. తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించిన విధానం బట్టి మీకు వందనాలు, స్తుతులు. How wonderfully you led us through. తండ్రి, ఎంత అద్భుతంగా మీరు మమ్మల్ని నడిపించారయ్యా. How wonderfully you blessed us, Lord. అయ్యా, ఎంత అద్భుతంగా మీరు మమ్మల్ని దీవించారయ్యా. We thank you, Lord. తండ్రి, వాటిని బట్టి వందనాలు. It's our prayer this afternoon. తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో మా ప్రార్థన ఇదే. We all of us are the tools in అయ్యా, your hands. మేమందరము నీ చేతుల్లో పనిముట్లము నాయనా. Just use us, God. అయ్యా, మమ్మల్ని వాడుకోండి. Use us in your ways. అయ్యా, నీ యొక్క మార్గాలలో మమ్మల్ని వాడుకోండి. Renew us. తండ్రి, మమ్మల్ని నూతనపరచండి. Refresh us. అయ్యా, మమ్మల్ని నూతన Rejuvenate us. తండ్రి, మమ్మల్ని బలపరచండి. Revive us, O God. అయ్యా, ఇదిగో మాలో ఒక నూతన ఉద్యమం పుట్టించండి. Let your name be glorified. తద్వారా మీ నామం మహింపరచబడును. Let your name be glorified. అయ్యా, మీ నామమే మహింపరచబడాలి. We thank you for everything. తండ్రి, ప్రతి విషయాన్ని బట్టి మీకు వందనాలు. We praise you and we bless you. అయ్యా, మీ నామాన్ని మహింపరుస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. Thank you. తండ్రి, మీకు వందనాలు. Also we pray for the travels that your dear children will take. అయ్యా, అంతేకాకుండా తండ్రి, నీ బిడ్డలు ప్రయాణిస్తున్నటువంటి విధానాన్ని బట్టి మీకు ప్రార్థిస్తున్నాం. God who brought them safely, అయ్యా, మీరు ఈ వారిని చక్కగా క్షేమంగా నడిపించారు ఇక్కడికి. take them home safely, Lord. అలాగే వారి గృహాలకు కూడా అంతే క్షేమంగా నడిపించండి. And let your presence be spread across. అయ్యా, ఇదిగో మీ యొక్క సన్నిధి మేము వెళుతున్నటువంటి ప్రతి ప్రదేశాలలో ఉండును గాక. You be glorified. అయ్యా, మీ నామం మహింపరచబడును. We thank you for everything. తండ్రి, ప్రతి విషయాన్ని బట్టి మీకు వందనాలయ్యా. We bless you. తండ్రి, మీ నామాన్ని మహింపరుస్తూ ఉన్నాం. Keep us under the perfect center of your will. అయ్యా, ఇదిగో మీ యొక్క చిత్తములో మమ్మల్ని ఉంచండి. We thank you, Lord. తండ్రి, మీకు వందనాలు. Thank you for gems. అయ్యా, ఇదిగో జెమ్స్ని బట్టి మీకు వందనాలు All చెల్లిస్తున్నాం. the staff, అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అందరిని బట్టి వందనాలు. particularly the staff that is working in Guntakal. అయ్యా, గుంతకల్లో ఉన్నటువంటి వారందరి నిమిత్తమై ప్రార్థిస్తూ ఉన్నాం. What a laborious efforts they have put, Lord. తండ్రి, వారు ఇదిగో ఈ యొక్క మీటింగ్స్ నిమిత్తం ఎంతో కష్టపడ్డారు నాయన. Every department you blessed, O God. అయ్యా, ఇదిగో కష్టపడినటువంటి ప్రతి డిపార్ట్మెంట్, ప్రతి విభాగాన్ని కూడా మీరు దీవించండి. Oh Lord, bless them continually. అయ్యా, కంటిన్యూగా వారిని దీవించండి We నాయన. are so grateful to you. అయ్యా, మేమందరం మీకు కృతజ్ఞత కలిగి ఉన్నాం. Thank you for every blessing. అయ్యా, మీ యొక్క ఆశీర్వాదాలన్నిటిని బట్టి వందనాలు. Help us, Lord. తండ్రి, సహాయం చేయండి. In Jesus' name we ask and pray. యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Let us pray the Lord's Prayer in our own mother tongues. మన సొంత భాషల్లోనే పరలోక ప్రార్థన చేద్దాము. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధం క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని తప్పించుము. ఎందుకన రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవయున్నవి. ఆమేన్. Now may the grace of our Lord and Savior Jesus Christ, love of God the Father,
and fellowship of the Holy Spirit may rest and abide with us and with all the ministry that the Lord has entrusted to us both now and forevermore. ఆమేన్. Amen. May God bless you and keep you. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. Have safe travels. చక్కగా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళండి. Let God's name be glorified. దేవుడి నామాన్ని మహింపరచండి. And people that have come from far, please take your TAs and anything. Just meet the accountant. ఒకవేళ దూరం నుండి వచ్చిన వారందరూ, దూర ప్రాంతాల నుండి వచ్చిన వారందరూ మన అకౌంటెంట్ గారిని కలవండి. I mean, you meet your DSS and your DSS will meet the ముందు accountant. మీరు మీ డిఎస్ఎల్ కలవండి, వారు వెళ్ళి అకౌంటెంట్ And గారిని kindly let us know the departure times అలాగే మీరు దయచేసి మీరు ఎప్పుడు వెళ్తున్నారో మాకు తెలియచేయండి. so that we can prepare food accordingly and pack it and send it to you on the train. ఎవరైతే ఇక్కడ ఉండి ఈవినింగ్ టైంలో అలా బయలుదేరుతారో వారి కోసం మేము ఆహారాన్ని సిద్ధపరుస్తాం. Can we spend 1 minute in prayer for one of our pastors, Chitti Babu? మనము ఒక్క నిమిషం ప్రార్థనలో గడుపుదామా? ఒక పాస్టర్ గారు, మన పాస్టర్ గారు చిట్టిబాబు గారి He's నిమిత్తం. from Chintapalli area, ఆయన చింతపల్లి ఏరియాకి సంబంధించిన వారు, one of the wonderful church planters. చక్కటి సంఘ స్థాపకులు. అమ్మ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు మీరు? అమ్మ వెళ్ళిపోతున్నారు. మీటింగ్ ఇంకా అవ్వలేదు అవ్వలేదు. ఇక్కడ. కృష్ణా జిల్లా చైర్మన్ వాళ్ళకం అలాగుంది. కృష్ణా జిల్లా వారందరూ ప్రాంగణంలోకి రావాలమ్మా. మీటింగ్ అవ్వలేదు, మీరు త్వరగా వెనక్కి రావాలి. జాగ్రత్త వినండి. చిట్టి బాబు met with an accident about 10 days ago. 10 రోజుల క్రితం చిట్టిబాబు పాస్టర్ గారికి ఒక యాక్సిడెంట్ అయింది. He was going on a bike, a dog came and he fell down. ఒక బైక్ మీద వెళుతున్నప్పుడు కుక్క అడ్డుపడి పడిపోయారు. He had a small tumor like in the stomach and it blasted. ఏదైతే అతనికి అంతకు ముందే కడుపులో ఒక గడ్డలాగా ఉంది, కానీ అది పగిలిపోయింది పడినప్పుడు. He is in a very serious condition. He is in ICU. ఇప్పుడు ఆయన చాలా సీరియస్ కండిషన్లో ఉండి ఐసీయూలో ఉన్నారు. Just I think day before yesterday he walked a little bit. నిన్నటి దినాన కొంచెం నడవగలిగారంట. But still the condition is not so good. కానీ ఇప్పటికీ ఆయన యొక్క పరిస్థితి అలాగే ఉంది. Shall we just pray for Chitti Babu? కొద్ది నిమిషాలు మనం ఆయన చిట్టిబాబు పాస్టర్ గారి If గురించి we ప్రార్థన pray చేద్దామా? here, ఇప్పుడు మనం ఇక్కడ ప్రార్థన చేస్తే God will send his word into his body ఆయన తన వాక్యము ద్వారా అక్కడికి పంపించి స్వస్థపరుస్తారు. and God will do it. దేవుడు